దురంధర్ మూవీలో రిపబ్లిక్ ఛానల్ అర్నాబ్ గోస్వామి ఉన్నారా? ఎస్. ఆయన కనిపించరు, కానీ ఆయన మాటలు వినిపిస్తాయి కీలకమైన సన్నివేశాల్లో. 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించి కొన్ని సన్నివేశాలు మూవీలో ప్లే అవుతున్నప్పుడు వెనుక బ్యాక్గ్రౌండ్గా అర్నాబ్ గారి స్పీచ్ను వాడారు. ఆ స్పీచ్ ఏంటంటే 2008లోనే అర్నాబ్ గారు టెర్రరిజంపై ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లోని కొన్ని భాగాల్ని ఈ బ్యాక్గ్రౌండ్గా వాడారు. మూవీ చూసిన వాళ్ళు గుర్తించి ఉండొచ్చు, చూడని వాళ్ళు ఇక ముందు చూడబోయే వాళ్ళు ఆ వాయిస్ని గుర్తిస్తారు అనుకోవచ్చు. ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా అర్నాబే తన ఛానల్లో చెప్పారు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన యూదుల మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించి ఆయన ఒక డిబేట్ నిర్వహించి ఆ డిబేట్లో భాగంగా ఈ మాటలు చెప్పారు. నేను 2008లో ఏదైతే టెర్రరిజం గురించి చెప్పానో అవి ఎప్పటికీ అలాగే జరుగుతూ ఉన్నాయి, మనలో మార్పు రావట్లేదు. నా వ్యాఖ్యల్ని దురంధర్ మూవీలో బ్యాక్గ్రౌండ్లో వాడారు, నా పర్మిషన్ ఏమీ తీసుకోలేదు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. అయినప్పటికీ మంచే కాబట్టి అది ఎలా సాగినా నాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఆయన జాతీయవాద జర్నలిస్ట్ కాబట్టి ఇటువంటి మూవీస్కి ఇబ్బందులు కలిగించకూడదు అన్నట్లుగా ఆయన ఆ విషయాన్ని ఇంకంతటితో వదిలేశారు. సో ఆయన చెప్పేది ఏంటంటే, నేను అప్పుడెప్పుడో చెప్పిన మాటలు యథాతథంగా మూవీలో వాడారు, ఇప్పటికీ అవి రిలవెంట్గా ఉన్నాయి, కానీ మనం మాత్రం మారటం లేదు అన్నది ఆయన ఉద్దేశం. సో ఇటువంటి జాతీయవాద జర్నలిస్టులని, ఇటువంటి జాతీయవాద మూవీస్ని మనం సమర్థించాలి. రీజనల్ మీడియా కూడా ఇటువంటి భావాలు పెంపొందించుకోకపోతే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మూవీని చూడబోయే వాళ్ళు గమనించాలి అని కోరుకుంటున్నాను. జై హింద్.